హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈరోజు మన ఛానల్లో చూడబోయే వీడియో ఏమంటే శారీ ఫాల్స్ ఎలా కుట్టుకోవాలి, అలానే శారీ అంచులు ఎలా కుట్టుకోవాలని చూడబోతున్నామండి. ఫస్ట్ మనం శారీ అంచులు కుట్టుకున్న తర్వాతే ఫాల్స్ అనేది కుట్టాలి. దీనికి వన్ సైడ్ కుట్టేసింది, వన్ సైడ్ కుడితే మాత్రం చాలన్నమాట. ఇది మనం వెడల్పుగా తీసుకోవచ్చు, సన్నగా తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉంది కదండి, దీన్ని ఇదిగోండి ఇలా ఉంది కదా, దీన్ని ఇలా మడిచి ఒక ఫోల్డ్ ఇంకొక ఫోల్డ్ ఇలా మడిచి మీకు కావాలన్నట్లుగా సన్నగా కావాలంటే సన్నగా, వెడల్పుగా కావాలంటే వెడల్పుగా పెట్టేసి కుట్టుకోవచ్చండి. ఫస్ట్ క్రాస్ ఉందా మనం చూసుకోవాలి. శారీకి క్రాస్ అనేది లేదు, ఈక్వల్గా ఉందన్నమాట. క్రాస్ ఉంటే ఈక్వల్గా కట్ చేసుకోండి, అప్పుడే బాగా వస్తుంది. లేదనుకోండి మన అంచులు కుట్టిన తర్వాత వంకర టెంకర్లుగా ఉంటుంది. అందుకని చూసి కుట్టుకోండి, క్రాస్ ఉంటే తీసేసేయండి, సరేనా. ఇలా మన ఇంట్లోనే కుట్టుకోవడం వలన ఏమంటే మనకి 50 నుంచి 70 రూపీస్ ఈజీగా సేవ్ చేసుకోవచ్చండి. ఇది కుట్టడం తెలిస్తే మనం ప్రతిరోజు ఒక 100 రూపీస్ కూడా సంపాదించుకోవచ్చు అనమాట. ఒకళ్ళిద్దరు కుట్టించారనుకోండి, అలా తెలిసి అందరు తెచ్చిస్తూ ఉంటారు. బ్లౌజులు, చుడీస్ ఇవే కుట్టాలని లేదు, ఇలా శారీ అంచులు ఫాల్స్ కుట్టవచ్చు. మిషన్లో కంటే మీరు చేత్తో కుట్టారనుకోండి ఇంకా ఎక్కువగా మనీని సంపాదించవచ్చు. నేను ఎప్పుడు చేత్తోనే కుట్టేదాన్నండి. అయితే ఈరోజు ఈ శారీ ఇప్పుడే కావాలి, అర్జెంట్ అనమాట. అందుకని 2 సైడ్స్ మిషన్తోనే కుడుతున్నా. అయితే చేత్తో ఎలా కుట్టాలి అది కూడా మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు శారీ అంచులు మనం కుట్టుకుందామండి. ఫోల్డ్ చేసి లోపల ఇలా పెట్టుకోండి. ఎడ్జ్లో కుట్టుకుంటూ రావాలన్నమాట. మనం మధ్యలో కుట్టకూడదు, ఇటు చివరన కుట్టకూడదు, ఇటు చివరన మడుస్తున్నాం కదా, ఇదిగోండి ఈ మడుపు చివరిలో కుట్టుకోవాలి. మీరేం చేస్తారంటే వేస్ట్ క్లాత్లో ఏమన్నా అంటే ప్రాక్టీస్ చేయండి, ఇలా మడిచి మడిచి కొట్టండి, ఈజీగా వచ్చేసింది. ఇక్కడ కొంచెం రఫ్ తీసుకోవాలన్నమాట. ఈ ప్లేస్లో ఇలా ఇట్లా అంటే రఫ్ వచ్చేసింది, అప్పుడు అది ఊడి రాదు. అందుకని ఇలా మడుచుకుంటూ ఒకసారి వన్స్ మడిచారనుకోండి, ఆ మడిపే మీకు లాస్ట్ వరకు వస్తూ ఉంటుంది అన్నమాట. ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. అంతేనండి, కొంచెమే ఉంది చూసారా. అదే మనం వన్స్ బాగా మడుచుకున్నామంటే పైన అదే మనకి ఫోల్డ్ అవుతూ వస్తుందండి. ఇంకా అటు ఇటు వెళ్ళడం, ఈవెన్గా లేకుండా ఉండటం అలా ఉండదన్నమాట. చూడండి, అదే చక్కగా వస్తుంది. ఒక 5 మినిట్స్ కూడా పట్టదండి. మీకు గనక కుట్టడం వచ్చిందంటే ఈజీగా కుట్టుకోవచ్చు. దీనికి మనం షాప్లో అయితే 20 రూపీస్ 30 రూపీస్ ఇలా అడుగుతారు. రఫ్ తీసుకోవాలండి లాస్ట్లో, లేకపోతే ఏమంటే ఈ కుట్టు అనేది ఊడొచ్చేస్తుంది అనమాట. చూసారా, ఒక 5 నిమిషాలు కూడా పట్టలేదండి, ఈజీగా కుట్టేసాము. చక్కగా వచ్చింది చూసారా, హెచ్చు తగ్గులు లేకుండా. ఎడ్జ్లో ఉన్న థ్రెడ్ని ఇలా కట్ చేసేసుకోండి, నీట్గా ఉంటుంది. ఒక సైడ్ చూసారంటే వాళ్ళే ఇలా ఇచ్చేశారు, అందువల్ల ఈ సైడు మనం కుట్టన అవసరం లేదు. ఇది లోపల వైపు అనమాట. కుట్టేశాను 2-3 నిమిషాల్లో ఈజీగా అయిపోయింది. దీనికి ఎందుకంటే మనం 20 రూపాయలు 30 రూపాయలు ఇవ్వడం, అందుకని ప్రతి ఒక్కళ్ళు ఒక మిషన్ కొనుక్కోండి. ప్రతి ఒక్కళ్ళు ఒక మిషన్ కొని పెట్టుకున్నారనుకోండి, సెకండ్స్లోనైనా సరే ఇలా మనమే కుట్టుకోవచ్చు. బయట వాళ్ళే కుడుతున్నామో లేదో మనం కుట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫాల్స్ ఎలా కుట్టాలని చూద్దామండి, సరేనా. ఫాల్స్ కుట్టే ముందండి మనం దీన్ని మడిచి కుట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు చేత్తో కుట్టారనుకోండి, కొంతమంది చేత్తో కుట్టుకుంటారు, మిషన్తో కుట్టుకుంటారు. అప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేసి దీని మీదే రన్నింగ్ కుట్టేసుకుంటూ వెళ్ళాలి, శారీ మీద పెట్టేసి.
ఇప్పుడు నేను మిషన్ మీద కుడుతున్నాను కదా, చాలామంది ఏం చేస్తారంటే ఇలా మడిచేసి ఈ ఎడ్జ్లో కుట్టేసేసి ఇలా పెట్టి కుడుతూ ఉంటారు. అలా కుట్టడం వలన ఏమవుతుందంటే ఈ పీచులు ఉన్నాయి కదా, ఇవి కొన్ని రోజులు కూడి వచ్చేస్తాయి. అలా కాకుండా మనం ఇలా రెండుగా ఫస్ట్ ఒక ఫోల్డా తర్వాత ఒక ఫోల్డ్ ఇలా వేసేసి ఒక్కసారి మిషన్లో కుట్టుకోవాలి. కుట్టుకుంటే ఈ పీచులు ఊడటం అవన్నీ ఉండదన్నమాట. ఇప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేసేసి ఒక కుట్టేసేసుకుందాం. ఫస్ట్ ఫాల్స్ని మనం కొనుక్కు రాగానే ఏం చేయాలంటే వాష్ చేయాలండి. చేసి ఆరబెట్టేసి ఆ తర్వాత ఐరన్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని ఫాల్స్ కలర్స్ పోతాయి, కొన్ని వచ్చి ష్రింక్ అవుతుంది. మనం అలానే తీసుకొచ్చి శారీ కుట్టామనుకోండి, శారీ ఉతికినప్పుడు ఈ ఫాల్స్ కలర్ శారీ కంటడానికి ఛాన్స్ ఉంది. ఇంకోటి ష్రింక్ అయిపోయి ఒకలాగా ఇట్లా ముడతలు ముడతలుగా బాగుంటుంది. అందుకని ఇప్పుడు నేను దీన్ని వాష్ చేసి ఐరన్ చేసి కుడుతున్నాను. మీరు కూడా అలానే కుట్టుకోండి. ఇప్పుడు ఈ సైడ్ కూడా అలానే కుట్టుకోవాలి. చాలా ఈజీ అండి, ఏం పెద్ద కష్టం కాదు. కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది ఏదైనా సరే. ఇది కూడా ఇలా మడిచేసి, ఇదిగోండి ఈ దారాలు ఉన్నాయి కదా, వీటిని కొంచెం కట్ చేసేద్దాం. కట్ చేసి మడత పెట్టేద్దాం. ఇంకొక విషయం ఏమంటే ఇది అవ్వగానే దీన్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగేసి ఇలా కట్ చేసేయండి. అయిపోయింది చూసారా. ఇప్పుడు మనం శారీలో పెట్టేసి కుట్టేద్దాం. సరేనండి. ఇప్పుడు మనం ఫాల్స్ కుట్టేటప్పుడు కింద వైపు అండి, ఇది ఇలా అంచులు కుట్టాము కదా, దాన్ని కింద వైపు తీసుకొని ఇక్కడి నుంచి పెట్టి మనం కుట్టకూడదు అనమాట. ఇక్కడి నుంచి పెట్టి కుట్టినట్లయితే మన కుచ్చెలలోకే రాదు, దానికంటే ముందే ఫాల్స్ అయిపోతుంది. లేదంటే ఎక్కువ ఇక్కడ దీన్ని ఈ ప్లేస్ని ఎక్కువ వదిలేసి కుట్టామనుకోండి, మనం ఇలా పైట వేసుకుంటాం కదా, అప్పుడు ఈ పైకి వచ్చేసిద్ది, బాగోదు. అందువలన ఇది ఎలా కుట్టాలంటే 2 జాన్లు తీసుకోండి. ఇదిగోండి ఈ కుట్టిన దాని దగ్గర నుంచి అంచులు కుట్టాం కదా, అక్కడి నుంచి 2 జాన్లు, 1 2 ఇలా తీసుకోవచ్చు. లేకపోతే ఒక జాన, ఇదిగోండి ఒక బెత్తె అంటారు, ఇట్లా కూడా తీసుకోవచ్చు. ఇదే మనకు గుర్తు. ఇక్కడి నుంచి ఫాల్స్ అనేది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేను 2 జాన్లు తీసుకుంటున్నా, నా చిన్న చెయ్యే కదా, అందుకని ఈ 2 జాన్లు ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఫాల్స్ అనేది పెట్టి కుట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడి నుంచి. మిషన్ ఉందనుకోండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. కొంతమంది మిషన్ మీద కుట్టడం ఇష్టపడరు, అలాంటి వాళ్ళు చేతితో కూడా కుట్టుకోవచ్చు. రన్నింగ్ కుట్టారండి, పెద్ద ఏమి డిఫరెన్స్ లేదు, కష్టం కూడా లేదు. ఇదిగోండి ఇలా పెట్టుకొని ఇప్పుడు స్టార్ట్ చేయండి. సరేనా. పైన కుట్టేటప్పుడే కొంచెం కష్టంగా ఉంటుంది, అది అలవాటు అయిపోయింది అనుకోండి ఈజీగా ఉంటుంది. ఇది కరెక్ట్గా ఈ 2 కరెక్ట్గా ఉన్నాయా చూసి కుట్టండి. ఒక్కసారి ఏమైందంటే ఫాల్ కిందకు వచ్చేసిద్ది, అలా రాకూడదు. కరెక్ట్గా ఈ 2 ఇలా పట్టుకొని కుట్టండి. సరేనా. ఇక్కడ ఒక కుట్టు ఉంటుందండి, దాని మీద కూడా మీరు వేసుకోవచ్చు. ఫాల్స్ మీద ఇక్కడ చూసారా ఒక కుట్టు కనిపిస్తుంది కదా, దాని మీద కూడా మీరు కుట్టుకుంటూ వెళ్ళారనుకోండి చక్కగా వచ్చేస్తుంది. కొంచెం కొంచెం కుట్టుకుంటూ అలవాటు లేని వాళ్ళు ఇలా చక్కగా సర్దుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళండి.
ఈజీయేనండి. బాగా తెలిసిన వాళ్ళైతే ఒక 10 నిమిషాల్లో కుట్టేసుకుంటారు. మీరు కనుక రోజు ఇలా ఫాల్స్ కుట్టినా కూడా మీకు ఒక ఇన్కమ్ అనేది వస్తుంది. నేను మోస్ట్లీ చేత్తోనే కుడతానండి. ఇది కొంచెం అర్జెంట్ అని చెప్పి ఈరోజు ఫస్ట్ టైం నేను మిషన్ మీద కుడుతున్నా. చేత్తోనే కుట్టేస్తాను నేను. నీట్గా ఉంటుంది చేత్తో కుడితే. అంతేనండి, ఎడ్జ్కి వచ్చేసాం, వచ్చేసింది కింద వైపు. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పుకోవాలి, మన వైపు తిప్పుకొని ఈ చివరిలో కుట్టేసుకుంటూ రావాలి. ఈ లోపల తిత్తులుగా బాగా నీట్గా ఉండదు, అందుకని ఇలా పెట్టుకొని మళ్ళీ ఈ సైడ్కి తిప్పుకోవాలండి. ఇప్పుడు మనం ఇలానే కుట్టడానికి కుదరదు. బాగా ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు టైలర్స్ అయితే ఇలానే పెట్టేసి కుట్టుకుంటూ వెళ్ళిపోతారు. మనకు వచ్చి సరిగ్గా రాదు ఈ ప్లేస్లో. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ పిన్నులు పెట్టుకోవాలి. గుండు సూదులు ఉంటే గుండు సూదులు, లేకపోతే పిన్నులు. అక్కడ ఒక పిన్ను పెట్టారనుకోండి, ఇది కదలకుండా ఇలానే ఉంటుంది, హెచ్చు తగ్గులు రాకుండా. అప్పుడు మనం కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు పిన్నులు పెట్టేద్దాం మనం. ఇదిగోండి, ఇక్కడ ఒక పిన్ను పెట్టాను చూసారా. మీరు గుండు సూది కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక ఫాల్స్కి స్టిచ్ ఉంటుంది, దాని కింద పెట్టుకోండి. ఈ స్టిచ్చింగ్ మీదే మనం మళ్ళీ కుడతామన్నమాట. అందుకని ఇక్కడ ఒక పిన్ను పెట్టేశాను. ఇలా అక్కడక్కడ పిన్నులు పెట్టుకోండి. నేను ఇప్పుడు 2 పిన్నులు పెట్టాను కదా, ఇక్కడ వరకు కుట్టేసి మళ్ళీ ఈ పిన్నులు తీసి మళ్ళీ వెనక వైపు పెట్టుకుంటూ అలా వెళ్తానమాట. ఎందుకంటే ఇదిగోండి ఇలా వస్తుంది. సరిగ్గా కొట్టలేదనుకోండి బాగోదు. అందుకని కదలకుండా ఉండడం కోసం ఆ పిన్నులు అన్నమాట. ఇలా అనుకుంటూ మనం సరి చేసుకుంటూ కుట్టుకోవాలి. మెల్లగా కుడుతూ వెళ్ళండి. ఇక్కడ కుట్టుందని చెప్పాను కదా, ఆ కుట్టు మీదే సరి చేసుకుంటూ ఇలా పెట్టుకొని వెళ్ళండి. కొంచెం నిదానంగా కుడుతూ వెళ్ళండి. ఆపేసాను కదా, మళ్ళీ సరి చేసుకొని ఈ కుట్టు మీదే వేసుకుంటూ నిదానంగా వెళ్ళండి. ఇటు కుట్టేటప్పుడు 5 నిమిషాలు అనుకోండి, ఇటు ఒక 10 నిమిషాలు తీసుకోండి. దానివల్ల నష్టం ఏం లేదు. ఇప్పుడు ఈ పిన్ను తీసేద్దాం మనం. దగ్గరకు వచ్చేసింది కదా, అందుకని తీసి పక్కన పెట్టేసి అడ్జస్ట్ చేసుకొని కుట్టండి. అంతేనండి, పిన్నులు నేను పెట్టలేదు, అలానే కుట్టుకుంటూ వచ్చాను. మీకు చూపించాను కదా, తర్వాత తీసి పడేసాను. మీరు పిన్నులు పెట్టుకోండి, లేకపోతే గుండు సూదులు ఉంటే పెట్టుకోండి, కదలకుండా ఉంటుంది. అంతే, లాస్ట్కి వచ్చేసాము. చూసారా, లాస్ట్కి వచ్చేసాం. ఇప్పుడు ఇలా తిప్పుకుంటే అయిపోతుంది. అంతేనండి, ఫాల్స్ కుట్టడం అయిపోయింది. చూసారా, 10 మినిట్స్లో ఈజీగా కుట్టేసాము. ఇదే మనం బయట ఇచ్చామనుకోండి 50 రూపీస్ 70 రూపీస్ తీసుకుంటారు. ఇంట్లోనే కుట్టుకుంటే మనం చక్కగా ఇలా కుట్టుకోవచ్చు. అదే చేత్తో అనుకోండి, రన్నింగ్ స్టిచ్చింగ్ అనమాట. 2 పేటల మీద సూదిలో దారం గుచ్చుకొని ఇట్లా కుడతాం కదా మనం, ఏమన్నా చినిగిపోతే అట్లా
బారుగా కుట్టేసుకుంటూ వెళ్ళటం అంతే, మిషన్ లేని వాళ్ళు. అది ఇంకో రోజు చూపిస్తాను ఎలా కుట్టాలని. ఫాల్స్ అయిపోయిందండి, నీట్గా వచ్చేసింది, ఎక్కడ మడతలు కానీ ఏమీ లేదు, చూడండి చక్కగా వచ్చేసింది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.